95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవితకు ఈడీ నోటీసులు, మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అన్న మంత్రి జగదీష్ రెడ్డి. రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం. ఖమ్మంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రసాభాసగా మారిన మహిళా దినోత్సవ వేడుకలు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న, టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు నల్లమల్ల రంజిత్ మధ్య ఘర్షణ. ఏప్రిల్ మొదటి వారంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ట్రయల్ రన్ ఉంటుందన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనపై నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటానని వెల్లడి. మెదక్ జిల్లాలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిని అడ్డుకున్న మహిళలు. శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులు సరిగా లేవంటూ ఆగ్రహం. డీటెయిల్స్ చూసే రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ దురాగతాలను బయటపెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై కుట్రలో భాగమే కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత ధోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. సూర్యాపేటలో తన నివాసంలో మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కవితకు ఈడీ నోటీసులు, మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు. ప్రజల కోసం పనిచేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు. నియంతలు నిలబడిన చరిత్ర ఏనాడూ లేదన్నారు. బీజేపీ అసలు రూపాన్ని ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తామని వెల్లడించారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకి పరాకాష్ట మా శాసనమండలి సభ్యురాలు కవితకి ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది భారతదేశంలో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ ఒక అణచివేత దూరంతో ఈ దేశంలో ప్రతిపక్షాలని భయపెట్టాలని చూస్తూ ఉంది బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని. నరేంద్ర మోడీ గారి దుర్మార్గాలకి రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. కవిత విషయంలో మొదటి నుంచి కూడా నేను చెప్తున్నట్టుగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ఎక్కడో ఏదో తప్పు జరిగితే పెట్టబడిన కేసు కాదు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలను తీసుకొని దాని ఆధారంగా ఒక కథ అల్లి ఈ కేసు తయారు చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. అక్కడ ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఆప్ పార్టీని ఇబ్బంది పెట్టాలని, అంతకన్నా ఎక్కువగా దేశంలో బీజేపీ బండారాన్ని, మోడీ దురాగతాలని బయటపెడుతున్న కేసీఆర్ గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగా మోడీ ప్రభుత్వం ఇటువంటి పని చేస్తూ ఉందన్న విషయం మాకు తెలుసు. ఈ కేసులు ఇవి మమ్మల్ని ఏమీ చేయలేవు, మమ్మల్ని ఆపలేవు. 2001లో తెలంగాణ ఉద్యమానికి బయలుదేరిన నాడే కేసీఆర్ గారు అన్ని స్పష్టంగా చెప్పి వచ్చిండ్రు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు రసాభాసగా మారాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న, టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు నల్లమల్ల రంజిత్ మధ్య వివాదం చెలరేగింది. పార్టీ ఆఫీసులో కూర్చున్న తమపై కాట్రగడ్డ ప్రసన్న దాడి చేసిందని ఆరోపించారు. బీసీలు, దళితులపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాట్రగడ్డ ప్రసన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వచ్చి తాగిన కండిషన్లో మమ్మల్ని అల్లరి ఎందుకు చేయబోయారు? అయినా నేను వాళ్ళని ఏమంటల్లా. ఇప్పుడు వేరే ఆడవాళ్ళని తీసుకొచ్చారు. ఇలాంటి మీటింగ్లో లేదు వాళ్ళని. అసలు మాకు సంబంధం లేదు. వాళ్ళు నా మీద పెడుతున్న ఎడ్యుకేషన్ ఏంటి? నేను కొట్టాను అన్నారు. ఒక మగాడి మీద దాడి ఏంటయ్యా ఇక్కడ? ఒక మగవాడి మీద దాడి ఏంటి? తెలుగు అధ్యక్షుడు దాకా ఇంతకుముందు పనిచేసి ఇప్పుడు కమిటీలోని పెద్ద అయిన తర్వాత ఒక సామాన్య కార్యకర్త ఉన్నా. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యక్రమం ఆఫీసులోని వచ్చే
కూర్చొని ఉండగా రాష్ట్ర నాయకురాలు కాటగడ్డ ప్రసన్న గారు వచ్చి మీరెందుకు కూర్చున్నారు, బయటికి పోవాలని మమ్మల్ని గుంజీలు పట్టుకొని ఒక 5-6 గుంజీలు పట్టుకొని గుండీలు దించి మీరు బయటికి వెళ్ళాలి, ఇదేదో గొడవ దాడి చేసింది, ఒక వర్గాన్ని ప్రోత్సహించుకుంటూ ప్రతిసారి వచ్చినప్పుడల్లా కాటగడ్డ ప్రసన్న గారు గొడవ జరగాల్సిందే, ప్రతి ఒక్కరి మీద దాడి చేసుకుంది. ఇందులో ఒక హాస్పిటల్ కూడా చేరారు, చివరి రక్తం గారింది. వాళ్ళ వర్గం వెనక 10 మంది తనితే హాస్పిటల్ వెళ్ళారు. ఇప్పటికీ కూడా అది మేము చెప్పేది ఏంటంటే ఈ వర్గాన్ని ప్రోత్సహించిన కాటగడ్డ ప్రసన్న గారిని రాష్ట్ర కమిటీ నుంచి తప్పించాలి. కాసాని జానేశ్వర గారికి మేము ఒకటే విన్నపం, మేము పార్టీ స్వచ్ఛందంగా కార్యకర్తం, ఏ కార్యక్రమం అన్నా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం, 24 గంటలున్నా ఏ పార్టీ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. అలాంటి కార్యకర్తల్ని బాధ పెట్టేందుకు మేము సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీ నాయకుడిని కోరపాటి గారిని కూడా ఇబ్బంది పెట్టుకుంటా ఒక కాల్లో మాట్లాడుకో సందర్భంగా పర్సనల్ మాట్లాడుకుంటే దాన్ని బయటికి తీసి ఆయన మీద అబాండాలు వేసి ఆయన్ని ఎలా విధంగా చేసి ఆయన పక్క తప్పిన చూసుకున్న ఒక సామాజిక బీసీ నాయకుడిని కుట్ర పన్ని ఒక వర్గం అందరూ కలిసి ఆయన్ని తప్పుదోవ పట్టించాలని చేస్తున్నారు. కానీ ఇది ఎంత జరగదు. మేమంతా ఆయనకు అండగా ఉన్నాం, కోరపాటి గారికి మేమంతా కార్యకర్తలు అండగా ఉన్నాం. ఆయన పార్టీ కష్టకాలంలో కూడా 3 సంవత్సరాల పాటు ఏం పైనుంచి ఏం రాపోయినా కూడా ఆయన సొంత ఖర్చులు పెట్టి కోరపాటి గారు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాడు. మన పార్టీ మీటింగ్ సభ కూడా జయప్రదం చేసిన కోరపాటి గారు ముఖ్య భూమిక పాత్ర వహించిన సందర్భం ఉంది. కొంతమంది ఏదో డబ్బులు ఇస్తున్నా ఏదో చెప్పి వాళ్ళ వైపు తిప్పుకొని మంది ఓపించేదో మాట్లాడుకుంటున్నారు. అవన్నీ ఎన్నో రోజులు చెల్లవండి. పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కోరపాటి గారికి వెనుముఖంగా ఉంటామని చెప్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. దళితుల మీద దాడిని ఖండిస్తూ దళితుల మీద అని కాటగడ్డ ప్రసన్న గారు దాడి చేశారు. దళితులని మేము ఈ ఎంబటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము అక్కడ కేసు కంప్లైంట్ చేస్తాం. ఆ మీద చర్య తీసుకొని సిఐ గారు చెప్తాం, ఎస్ఐ గారు చెప్తాం, డీసీపీ గారికి కూడా చెప్తాం. మేము దళితుల మీద దాడి చేసినందుకు రాష్ట్ర నాయకురాలు ప్రసన్న గారిని రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకొని మాకు సారీ చెప్పాలని కోరుకుంటూ జై తెలుగుదేశం. దేవుడి మీద కూడా ప్రమాణం చేస్తా. లేదు ఇది కూడా నమ్మకపోతే అదే రజనీ గారి ఇంటికి వచ్చి నేను 10 మంది పెద్ద మనుషుల ముందు వస్తున్న గారిని రమ్మండి, నేను వస్తాను, నన్ను కనుక ప్రూవ్ చేస్తాను, రికార్డు ఉంటే ఇనిపిమ్మనండి. నేను అప్పుడు కూడా 10 మందిలో నేను క్షమాపణ పడతాను, తల తీసి రోడ్డు మీద పెడతాను. అంతటితో ఊకోకుండా సీతయ్య గారు చెప్పింది వినకుండా ఆయనే నాకు ప్రమాణం చేయడం కాదు, ఆయన తోలు తీస్తా అనే పద్ధతిలో తాట తీస్తా అనే పద్ధతిలో ఆమె మాట్లాడి పెట్టింది, వాయిస్ రికార్డు పెట్టింది. వాయిస్ రికార్డు కూడా ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పరిస్థితిలో అదే కాటగడ్డ ప్రసన్న గారు ఇంకొక మహిళ సరస్వతి గారని సత్తుపల్లి ఫోన్ చేసి కమ్మ మండలు అని చెప్పి కూరపడన్నారన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, పంచభూతాల సాక్షిగా, నా తల్లి పిల్లల సాక్షిగా, కుటుంబ సభ్యుల సాక్షిగా నేను అలాంటి మాటలు మాట్లాను. ఇప్పుడు కూడా నేను ఒకటి చెప్తున్నా, సిఏ గారు కూడా వచ్చారు, శ్రీధర్ గారు వచ్చారు, వాళ్ళు నన్ను వచ్చారు. నేను పోలీస్ ఆఫీసర్కి శ్రీధర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సార్ ఆమె వాలంటీర్గా సోదర భావంతో తప్పు జరిగిందని చెప్పి అంటే ఇప్పటికైనా నేను ఆమె నా సోదరుగా భావిస్తా, ఏ గొడవ ఉండదు. కానీ ఆమె అనకపోగా నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ ఉంటుందని, నెలాఖరుకు 40,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తనపై నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటానని, న్యాయస్థానంపై గౌరవం ఉందని ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. సోషల్ మీడియా వచ్చేకే భయం, గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న ఉదయ సంవత్సరం బ్రాహ్మణ ప్రాజెక్టు పనులు స్పీడప్ చేస్తూ ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహించి ఏప్రిల్ నెలాఖరికి దాదాపు 40,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి దాని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రజత్ కుమార్ గారు, అలాగే సిఈ అజయ్ కుమార్ గారు నిన్ననే మాట్లాడుతూ రివ్యూ చేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇది కంటిన్యూస్గా మన బ్రాహ్మణలో నీళ్ళు రావాలంటే సొరంగ మార్గం పూర్తి కావాలని చెప్పి గతంలోని సీఎం గారికి లేఖ రాసినప్పుడు ఆయన కింద అధికారులను ఆదేశించి సొరంగం మార్గం పనులు కూడా మొదలుపెట్టి రోజు 5 నుంచి 7 మీటర్ల వరకు నడుస్తుంది. అవతల సైడ్ కూడా మొదలుపెట్టినట్టయితే రోజు 10-12 మీటర్లు అయితే ఒక 1.5-2 ఇయర్స్లో సొరంగం కూడా పూర్తయితే నల్గొండ జిల్లా శాశ్వత పరిష్కారం అవుతుంది. ఇటు ఫ్లోరైడ్ సమస్యకు కానివ్వండి, సాగునీటి సమస్యకు, ఎలిమినేట్ పాదరెడ్డి ప్రాజెక్టుకు
ఇవాళ మనం లిఫ్ట్ ద్వారా ఇస్తే సంవత్సరానికి 160 నుంచి 200 కోట్ల కరెంటు బిల్లు అవుతున్నాయి. అది ఆదా అవుతుందని చెప్పి ఈ ప్రాజెక్టులు ఆ రోజు నేను శాంక్షన్ చేయించిన వివిధ కారణాల వల్ల అది ఆగిపోయిన పనులు ఇవాళ 2 కూడా మొదలైనాయి. ముఖ్యంగా ఏప్రిల్ ఎండింగ్ నాటికి 40,000 ఎకరాల కనీసం ఇచ్చుకుంటూ వచ్చే మళ్ళీ 3-4 మాసాలలో దాని లక్ష్యం శాలిగారం చెరువు నిండే వరకు మునుగోడు మండలం కానీ శాలిగారంలో 5-6 వేల ఎకరాలు కానీ దానికి రకరకాల నల్గొండ చెరి 40,000 ఎకరాలకు నీళ్ళు సంబంధించి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయడం జరుగుతుంది. ఏప్రిల్లో మాత్రం ట్రయల్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అజిత్ కుమార్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంతో వెంటనే నాగరికపల్లి చెరువు కూడా నింపడం జరుగుతుంది. మునుగోడు పెద్ద చెరువు కూడా నింపడం జరిగి కాలువల పనులు నడుస్తున్నాయి కాబట్టి మిగిలిన పనులు ఈ వారం 10 రోజుల్లోనే స్పీడప్ చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక రాజకీయాల విషయాలకు వస్తే ఈయన జరిగిన సంఘటన మీద కేసు బుక్ అయింది కాబట్టి న్యాయస్థానంలో ఉన్నది. దాని మీద ఏం మాట్లాడేది లేదు. కోర్టులోనే తీసుకుంటాం. న్యాయమూర్తుల మీద న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉన్నది. ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక భయము గౌరవము అని లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ విధంగా స్పందించవలసిందని నిన్ననే ఇవ్వడం జరిగింది. మెదక్ జిల్లా శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డిని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఆసుపత్రిలో మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా పథకాన్ని సునీత లక్ష్మారెడ్డి, మదన్ రెడ్డి ప్రారంభించారు. ఆసుపత్రిలో వసతులు సరిగా లేవంటూ వైద్య సిబ్బందితో మహిళలు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి నుంచి బయటికి వెళ్తున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గ్రేటర్ పరిధిలో 31,000 నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ చేయడం పట్ల బీజేపీ ఆందోళనకు దిగింది. నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ ఇష్యూపై కమిషనర్ లోకేష్ కుమార్ ను కలిసిన బీజేపీ కార్పొరేటర్లు అనంతరం ధర్నాకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించాలని కోరారు. ఇప్పటికే 31,000 నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎంఐఎం, బీఆర్ఎస్ కలిసి హైదరాబాద్ ను ఆగం చేస్తున్నారని ఆరోపించారు. అసలు దీంట్లో మతలబ్ ఏంది? ఏం చేయాలనుకుంటారు? హైదరాబాద్ నగరాన్ని ఇట్లా విచ్ఛిన్నం చేద్దాం అనుకుంటారా? నరేంద్ర మోడీ గారు ఒక సైడ్ కాపాడుతున్నారు, మీరు ఈ నగరంలో విచ్ఛిన్నకర శక్తులు. ఈ లేడీ తుగ్లకైనటువంటి మేయర్ మనకు అవసరం లేదు. ఇమ్మీడియట్ రాజీనామా చేయాలి. కమిషనర్ గారు కూడా దీని మీద చర్య తీసుకొని దీనికి కారణమైన వారిని ఇమ్మీడియట్ చట్టపరంగా చర్య తీసుకొని సస్పెండ్ చేసి కోర్టుకు పంపించేసి వాళ్ళని జైలుకు పంపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు
నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాను. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ప్లస్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కోఫ్రీ, మీ ఆల్కోఫ్రీ. ఈ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కోఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కోఫ్రీ మిస్టర్ ఆల్కోఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మహారాష్ట్ర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముంబైలో కిడ్నాప్ గురైన 5 పిల్లలను విజయవాడకు చెందిన శ్రావణి ద్వారా జగ్గయ్యపేటకు చెందిన శిల్పకి అమ్మినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శ్రావణి జగ్గయ్యపేటలో 4 పిల్లలకు అమ్మగా ఇప్పటికే 2 మగ పిల్లల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక పోలీసులు వత్సవాయి మండలం దేచుపాలెంలో 2 పిల్లలు లభ్యం కాగా జగ్గయ్యపేట బ్రాహ్మణ బజార్లో 1 పిల్లవాడిని కనుగొన్నారు పోలీసులు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. సమాజంలో మార్పు దిశగా మహిళలు రాణించాలని భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మహిళా శక్తిని మించింది మరేదీ లేదన్నారు. గాజువాక లయన్స్ క్లబ్ హాల్లో కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ఠాతులకు మహిళా అవార్డుతో పాటు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. ఫౌండేషన్ చైర్మన్ కరణం రెడ్డి నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, కరణం రెడ్డి జ్యోతి, గూటూరు శంకర్రావు, బోండా ఎల్లాజీరావు తదితరులు పాల్గొన్నారు. మహిళల గౌరవం ఇచ్చే గౌరవం కోసం మనం ఆ రోజున ఒక మార్పుకి ఏ విధంగా నాంది పలకగలుగుతాం అన్నది ఒక ఆలోచన చేసి అలా చేస్తే బాగుంటుంది. లేకపోతే మనం ఇది ఒక ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఒక యథాలాపంగా చేసే కార్యక్రమంగా మిగులుతుంది. కానీ ఈ రోజు కార్యక్రమం కేఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా మరి నరసింహారావు గారు, జ్యోతి గారు ఈ కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే అనేక మంది మహిళలు ఇక్కడ మనం వేదిక పైన విరుద్ధాన్ని చూస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక మహిళకి విజయం సాధించడం, పురుషుడికి విజయం సాధించడం కంటే 4 రెట్లు కనీసం ఎక్కువ వారికి ఇబ్బందులు ఉంటాయి. ఒక పక్క కుటుంబ బాధ్యతలు, మరొక పక్క పిల్లల బాధ్యతలు, ఇవన్నీ చూసుకుంటూ తాము ముందుకు వెళ్ళాలి. సో కాబట్టి వారిని ఈరోజు గుర్తించి వారందరినీ సత్కరించడం మనందరం చేసేటువంటి ఒక కనీస బాధ్యత. సో ఆ బాధ్యతను ఫౌండేషన్ ద్వారా చేపట్టినందుకు, ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు కేఎన్ఆర్ గారిని మరొకసారి అభినందిస్తున్నాను. ఈరోజు ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్ళాలని, రాజకీయ రంగంలో కూడా మహిళలు వస్తే నిజంగా ఒక మంచి మార్పుకి అది వేదిక అవుతుందని అందరూ ఆ దిశగా ఆలోచించాలని. ఎందుకంటే చూస్తే ఇక్కడ చాలా తక్కువ మహిళల ప్రాధాన్యత రాజకీయాల్లో. సో కొన్ని రంగాలకే మహిళల్ని టైప్ కాస్ట్ చేసి
ఓకే, టీచర్ ఉద్యోగాల్లో మహిళలు ఎక్కువగా బాగుంటారు, ఈ ఉద్యోగాల్లో మహిళలు బాగుంటారు అని చెప్పి పురుషులే డిసైడ్ చేసి, కుటుంబాల్లో కూడా డిసైడ్ చేసి అంతవరకే దాదాపుగా పరిమితం చేసేటువంటి ఒక సంస్కృతి ఉంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వలందపాలెం జీ కన్వెన్షన్ నందు జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను మచిలీపట్నంలో నిర్వహించాలని జనసేన అధినేత పవన్ ఆదేశించడంతో సభాస్థలి వద్ద పనులను పరిశీలించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుండి మార్చి 14వ తేదీ జన సైనికులు వీర మహిళలు సభా ప్రాంగణానికి చేరుకోనున్నట్లు తెలిపారు. 34 ఎకరాల స్థలంలో సభ, 60 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జనసేన పార్టీ మీద మక్కువతో రైతులు ముందుకు వచ్చి తమ భూములు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ ప్రజల నుండి పుట్టిందని, ప్రజల కోసం జన సైనికులు పవన్ కళ్యాణ్ రేయింబౌళ్లు కష్టపడి ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్న తీరును ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తెలియజేశారు. సభలో చేసే ఏర్పాట్లో భాగంగా మొట్టమొదటిసారి మేము క్రియాశీలక సభ్యత్వం చాలా అద్భుతంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వంలో కష్టపడి పనిచేసిన వాలంటీర్ని గుర్తించి 25 క్రియాశీలక సభ్యత్వం చేసిన ప్రతి వాలంటీర్కి, అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 మంది ఎవరైతే 25 క్రియాశీలక సభ్యత్వం చేశారో వాళ్ళందరికీ కూడా అందుతున్న ప్రత్యేకంగా స్పెషల్ విఐపి పాస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని కూడా ఎంపిక చేసి సభా ప్రాంగణంలో వాళ్ళ గౌరవం ఇవ్వడం జరుగుతుంది. మహిళలకి ప్రత్యేకమైన స్థానం. అదేవిధంగా పార్టీలో సోషల్ మీడియా మరియు ఐటీ కోఆర్డినేటర్లు ప్రతి జిల్లాలో కూడా పాపం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఆ రోజున ఈ సభలో వాళ్ళకు స్థానం కల్పించి పాస్లందరినీ కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్ళబోతున్నాం. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి వివిధ నియోజకవర్గాల్లో ఏ విధంగా మేము సమన్వయకర్తల్ని గుర్తించాం. సభకి ఒక సర్కిల్ లాగా ఉన్న 10 నియోజకవర్గాల్ని గుర్తించి ప్రతి నియోజకవర్గానికి కూడా 2 సమన్వయకర్తల్ని రాష్ట్ర కార్యాలయం నుంచి మేము నియమించాం. వాళ్ళతో పాటు స్థానికంగా జిల్లా నాయకత్వం నుంచి ఒకళ్ళు వాళ్ళకి అండగా ఉండి ఈ ముగ్గురు కూడా అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో, వివిధ నియోజకవర్గాలు పర్యటించి సభకు చేయాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా అక్కడ నాయకుల్ని ఆహ్వానిస్తారో అవన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు తప్పకుండా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. వాస్తవంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం, మద్దతు ఖచ్చితంగా వస్తున్న నమ్మకం మాలో ఉంది. ఎందుకంటే జియో నంబర్ 1 ప్రకారంగా మేము గతంలో శ్రీకాకుళంలో యువశక్తి కార్యక్రమం నిర్వహించాం. అక్కడ కూడా దాదాపు 2 లక్షల జనాభా వచ్చారు అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సభ కూడా అదే విధంగా ఏర్పాట్లు చేసి పోలీస్ శాఖ సూచనల మేరకు అన్ని విధాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు కోరిన విధంగా కొన్ని మార్పులు అవసరమైతే చేసి బ్యారికేడింగ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, సౌకర్యాలు కానివ్వండి, అన్నింటినీ కూడా మా టీం అంతా కూడా ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. పోలీస్ శాఖ వారిని కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి సహకరించండి. ఈ కార్యక్రమం రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం అంకితంతో చేసి ఇంకా ముందుకెళ్తాం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా వల్లభనేని వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్గా దాసి రవి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు చాలా ఆనందంగా ఉందని, పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు వచ్చాయని, ఇవి కేవలం అలంకారం ప్రాయం కాకుండా వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని, మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూడాలని ఆయన అన్నారు. అలాగే లోకేష్ యువగళం పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. వెకిలి చేష్టలతో పాదయాత్ర చేస్తున్నాడన్నారు. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని అన్నారు. చాలా మందికి ఇచ్చాడు. 100,000 ఎకరాలు ఎవరికి ఇచ్చాడు? కోటీశ్వరులకి, పారిశ్రామికవేత్తలకి. వాళ్ళకి తినడానికి తిండి లేదని చెప్పేసి భూముల్ని కారు చౌకగా ఇచ్చేసిన చంద్రబాబు నాయుడికి ఎందుకు ఈ 30 లక్షల మంది పేదవాళ్ళు కనపడలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మనం లోకేష్ పాదయాత్ర చూస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, తెలుగుదేశంలో ఒక ముఖ్య నాయకుడు ఏ విధంగా అయితే కేసీఆర్ గారు కేటీఆర్ ని మరి ముఖ్యమంత్రి చేయాలనో లేకపోతే ప్రముఖ రాజకీయాలు చేపించాలని చెప్పి తాపత్రయపడుతున్నాడో, చంద్రబాబు నాయుడు కూడా తాపత్రయపడుతున్నాడు లోకేష్ గురించి. కానీ లోకేష్ పాదయాత్ర చూడండి,
ఒక పిల్లకాకిలాగా ఒక పిల్ల కుంకలాగా మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడైనా ఈ రాష్ట్ర ప్రజలకి నా ప్రభుత్వం వస్తే నా టీడీపీ వస్తే ఫలానిది చేస్తాను అని చెప్పేసి ఎక్కడైనా ఒక మాట మాట్లాడాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈ 35 రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానివ్వండి, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ భవిష్యత్తు కోసం కానివ్వండి, మా పార్టీ అధికారంలోకి వస్తే మా నాన్న కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ ఇవి చేస్తాడని చెప్పేసి ఒక్క మాటలో మాట్లాడాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇక ఏకిలిగా ఒక లోఫర్ ఒక జోకర్ లాగా మాట్లాడుతున్న లొకేషన్ చూడండి. జగన్మోహన్ రెడ్డి గురించి ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు. ఆ పేరు పెట్టాను ఈ పేరు పెట్టాను, కాలి గోటికి కూడా పనికిరాడు జగన్మోహన్ రెడ్డి, కాలి గోటికి కూడా లొకేషన్ అని చెప్పేసి మనం చేస్తానని. నువ్వు 5 సంవత్సరాలు మంత్రిగా చేశావు, ఏమి చేశావు ఈ రాష్ట్రంలో? ఇక్కడ కొన్ని వందల మంది వేల మంది కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు పేరు రాగానే ఏం గుర్తుకొస్తుంది? ఒక పథకం ఏదైనా గుర్తుకొస్తుందని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒక రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి, ఆయన పేరు ఎత్తంగానే ఒక ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది, లేకపోతే ముస్లింస్కి వచ్చి ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్ గుర్తుకొస్తుంది, లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ గుర్తుకొస్తుంది. చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తే ఏమొస్తుందండి? ఏ ఒక్క పథకాలైనా సరే మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పానండి. చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని చేసి ఈ రాష్ట్ర ప్రజలకి దిశను మార్చాడని చెప్పేసి ఒక్క పథకం సరే చంద్రబాబు నాయుడు గురించి చెప్పగలరా అని చెప్పేసి అడుగుతాను నేను. ఎన్టీ రామారావు గురించి పేరు రాగానే ₹2 కిలో బియ్యం వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పగానే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇన్ని పథకాలు గుర్తుకొస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేస్తే ఏ ఒక్క పథకమైనా సరే మీ మనసులో గుర్తుకొస్తుందేమో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కవితకు ఈడీ నోటీసులు, మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అన్న మంత్రి జగదీష్ రెడ్డి. రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం. ఖమ్మంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రసాభాసగా మారిన మహిళా దినోత్సవ వేడుకలు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న, టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు నల్లమల రంజిత్ మధ్య ఘర్షణ. ఏప్రిల్ మొదటి వారంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ట్రయల్ రన్ ఉంటుందన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనపై నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటానని వెల్లడి. మెదక్ జిల్లాలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిని అడ్డుకున్న మహిళలు. శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులు సరిగా లేవంటూ ఆగ్రహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.